వాటర్ ఉంది మేము దారిలో ఫిల్ చేసుకుంటాం. హలో గాయ్స్ చెప్పండి రా. వెల్కమ్ టు మై ఛానల్. ఛానల్ టు మై వెల్కమ్. ఛానల్ టు మై వెల్కమ్ అంటే ఎందుకంటే చాలా రోజుల తర్వాత వచ్చాం కదా, సో దానికి ఇప్పుడు మేము వెళ్తున్నాం అరకు దగ్గర ఎక్కడ ప్రవాహంలోని మేము ఒక 3 days 2 nights అది ఈడే చెప్తాడు. ఎన్ని రోజులు స్టే చేస్తున్నాం? 2 nights 3 days. 2 nights 3 days. నువ్వు కూడా ఏదో చెప్తే బాగుంటుంది. ఉంటాయి. ఇగో వీడి పేరు సతీష్, మా వాడు గుంటూరు నుంచి వచ్చాడు. నా పేరు నాని. ఇప్పుడు ఒక 4 ఫ్రెండ్స్ కాదు 5 ఫ్రెండ్స్ ఎలాగుంటే ఒక ట్రిప్కి వెళ్తే ఎలాగుంటుందో మేము మీకు చూపించబోతున్నాం. సో చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గైస్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్లైమేట్ మామూలుగా మాకు అనుగుణంగా క్లైమేట్ మారింది. థ్యాంక్ యూ సో మచ్ క్లైమేట్. ఓ దేవుడా, వేరేలా ఉంది. బండి నుండి సామాన్లు ఇంత టెన్షన్ లో మా వాడు పొల్యూషన్ చేయించుకుంటాడట. పొల్యూషన్ డేట్ ఏదిరా అయిపోయింది ఎప్పుడు. ఇంకోటి ఉంటాడు దారిలో వాడు అయిపోద్ది. చూసుకున్నాను అప్పుడే మీరు చెప్పడం లేట్ అవుతుందని. ఈ గ్యాప్లో క్వశ్చన్ అడిగించాడు కదా. ఇందాక 2 నిమిషాలు ఆగరా అంటే ఆగడు. కంగారు ఆగలేడు, తిట్టికి ఆగలేడు, ఇలా ఆగలేడు, ఆడో ఆగలేడు. మళ్ళీ ఎప్పుడే తిన్నావు కదరా? ఆడికి తెలియదు కదరా. నువ్వు ఆడు తినలేదురా. ఆడేం తినలేదురా. ఏం తెలియకపోతే ఆడ కడుపు మీరు తిన్నారా లేదా అని చెప్పు. ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేద్దామని చెప్పి అక్కడ పాటలు పాడుకుని వెళ్తున్నాము. అంత బాగోదు, అందుకనే వాయిస్ పెడుతున్నాను. మా వాళ్ళు అమ్మవారికి దండం పెట్టుకుంటున్నారు. ఇక్కడ నుంచి చాలా వీడియోస్ మేము ఇది చేసాము, అంటే లైక్ పాటలు పాడాము, చాలా గోల్ చేసాము. అవన్నీ పెట్టకూడదు కదా, కొంచెం ఇదవుతుంది. సో ఫుల్ టెంపుల్ నుంచి అరకు ఫస్ట్ వ్యూ పాయింట్ దాకా వచ్చాము. ఇదిగో ఫస్ట్ వ్యూ పాయింట్ అదిగో అక్కడ ఉంది. అక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్తే లెఫ్ట్ నుంచి అదిగో ఇలా ఈ రూట్లోంచి వెళ్తే ఇక్కడ ఒక 15 to 18 kilometers లోపలికి వెళ్తే మీకు చాలా ఊర్లు వస్తాయి, ఒక 3-4 ఊర్లు వస్తాయి. ఆ ఊర్ల నుంచి వెళ్తే మీకు
మెయిన్ ఊరు వచ్చేస్తుంది. కానీ ఏరియాస్ అయితే చాలా బాగున్నాయి. మాలాంటి ఫోటోగ్రాఫర్స్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడైతే మా వాళ్ళకి అసలు ఎక్సైట్మెంట్ ఆగలేదు. ఈ రైట్లో ఇదిగో ఇక్కడ ఇటువైపు నుంచి మనకి కిందకి వెళ్తే అక్కడ ఒక జలపాతంలా పారుతోంది. అక్కడికి వెళ్ళి స్నానం చేశారు. తర్వాత ఈ చెట్టు దగ్గర ఒక 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 25 మినిట్స్ దాటే ఉంచాము. అంటే ఆనందం చూసారా, 25 మినిట్స్ దాటే ఉన్నాం, మ్యాక్సిమం 30 మినిట్స్ ఉన్నాము. దాని తర్వాత ఇక్కడ మనకి 4x4 కార్ వేసుకుంటే చిన్న మనకి దీంట్లో ఉంటుందన్నమాట. అదే 4x4 కార్ వేసుకుంటే ఘాట్ రోడ్డుకి వెళ్తాం కదా, అది అర్థమవుతుంది. కార్ నడిపిన వాళ్ళకి అర్థమవుతుంది, నాకు అర్థం అవ్వలేదు. ఇది మెయిన్ అంటే మనం లూప్లో, అంటే అరకెళ్ళే లూప్ నుంచి, అరకెళ్ళే మెయిన్ రోడ్ నుంచి లూప్కి వచ్చాం, లూప్ నుంచి సెకండ్ లూప్కి వచ్చాం, సెకండ్ లూప్ నుంచి థర్డ్ లూప్, అంటే 3 లూప్లు అలాగొచ్చాం అనమాట. చూడండి, ఇన్సెప్షన్ లాగా ఒక కళ అలాగా, కళ్ళో కళ అదే అలాగా ఏదో ట్రై చేసాను కొత్తగా. ఇదిగో ఇక్కడ ఏరియా ఉంది, మామూలుగా లేదు, ఫుల్ గోల చేశారు మా వాళ్ళు. అప్పుడెప్పుడే ఇక్కడ 2 years బ్యాక్, 1.5 year బ్యాక్ ఇక్కడ ఒక షూటింగ్ అయిందంట. ఇక్కడ ఈ వ్యాన్ ఆగిపోయింది యాక్చువల్లీ, తీసుకెళ్ళడం అవ్వక అక్కడ ఉంచేసేవారు. పట్టుకెళ్తాను అన్నారు, మరి అప్పటిదాని నుంచి రాలేదంట. అది ఆగింది మా కారు, అదే అక్కడ. ఏరియా అయితే అదిరిపోయిందండి, మామూలుగా లేదు. ఫుల్ వెదర్ అయితే స్మెల్ సూపర్గా వస్తుంది. అప్పటికే క్లైమేట్ మారిపోయింది కాబట్టి వెదర్ మామూలుగా లేదు. సూపర్ రా. ఏది వాటర్ చూడరా, నిజంగా వాటర్ లెవెల్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ తర్వాత అయితే నెక్స్ట్ డే అయితే ఇంకా బాగా వచ్చింది, లెవెల్ కూడా బాగా వచ్చింది. ఇంకో ఇలా వెళ్ళాలి కరే. అంటే మావాడు ఊటీ బాగుంటుంది అంటున్నాడు, అందుకనే ఒక కొంచెం. నేను ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఎలా సెట్ చేశారు, సూపర్ రా. మావాడు చేశాడు, ఈడే ప్లేస్ బుక్ చేసింది చేశాడు. చాలా బాగుంది, చాలా బాగుంది. సామాన్లు తీసుకెళ్ళాలి, భయపడిపోతుంది పక్కన, కానీ చాలా బాగుంది. ఇంకా చూపిస్తాను, చూద్దాం. వస్తాం కానీ ఇప్పుడు దిగాలి, ఇది అంతాను మామూలుగా లేదు. ఇదిగో ఇక్కడ దిగాలి, ఇక్కడికి వెళ్ళాలి, బాగుంటుంది ఇక్కడ. ఇదంతా దిగడానికి కొంచెం కష్టంగా అనిపించింది నాకు. ఫుల్ అంటే బాగా స్లోగా ఉంది, అసలు బాగాలేదు, పర్లేదు. కానీ దిగుతున్నప్పుడు అయితే బాగుంది. చూడండి అలాగే వెళ్తున్నారు, ఏమనుకోవద్దు, కొంచెం షేక్ అవుతుంది ఎందుకంటే నా దగ్గర బరువు ఉంది. ఇగో బాయ్స్, వాటర్ ఫాల్ ఉంది భయ్యా. స్పెషల్ థ్యాంక్స్ టు రఘు. పడుకోవడానికి బాగుంది, మామూలుగా లేదు. ఇక్కడ అన్నీ కింద దిపేసరికి ఓపిక అయిపోయింది. అమ్మ బాబాయ్. ఇక ఇప్పుడు ఈ వ్యూ చూపిస్తున్నాను. ఇలాగ వెళ్ళాలి, చాలా బాగుంది వ్యూ, చెప్తాను తర్వాత. ఇదిగో
ఇలాగ వెళ్తున్నాం. మామూలుగా లేదు. ఇక్కడ మామూలుగా లేదు, దిగడానికి బాగుంది. సూపర్, ఫీల్ సూపర్. ఇక్కడ చూపిస్తాను ఎటువైపు వ్యూ. మామిడి చూడండి అలాగే, నేను ఇలాగే. ఆహా ఆహా ఎంత బాగుంది ఇలా. చాలా బాగుంది. రాత్రి ఎలాగుందో చూపిస్తాను. ఏం కనబడదు యాక్చువల్లీ, కానీ చూపిస్తాను. అదే ఎలాగుందిరా అది. పర్ఫెక్ట్ స్పాట్. బాగుంది. ఇంకా రేపు ఇంకా ప్లాన్ చేస్తాం ఆల్రెడీ. ఇంకొక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలని చెప్తాం. అది కూడా చెప్తాను, అది కూడా తీస్తాను మీకోసం. అసలు లొకేషన్ని ఎంజాయ్ చెయ్యాలి అన్నట్టుగా ఉంది నాకైతే. మరి మా వాళ్ళు అయితే మరి తెలిసిందే కదా కుర్రోళ్ళు, మరి అదే ఫుడ్ గురించి చూస్తున్నారని చెప్తున్నాను. అది ఫుడ్ ఇప్పుడు నేను స్నానం చేయడానికి మా అదృష్టవనాలో ఏమనాలో తెలియదు, కానీ కరెక్ట్గా మాకు వచ్చినప్పుడే మబ్బులు వచ్చాయి. వర్షం కూడా వస్తుంది కొంచెం లైట్గా. వర్షం టిప్స్ కూడా తర్వాత తీస్తాను ఒకవేళ వర్షం వస్తే. చాలా బాగుంది. టైం ఎంతరా? మావాడు మామూలుగా చేయట్లేదు ఎంజాయ్మెంట్. నాని కొంచెం బ్రష్ తీసుకుంటున్నాను. ఫుల్గా తడిసిపోయింది. ఇందాక రాయి తగిలేసింది, మామూలుగా లేదు. రాయి తగిలేసిన తర్వాత కొంచెం నొప్పి వస్తుంది, అందుకనే కొంచెం అలా రెస్ట్ మోడ్ ఆన్. మామూలు శాసించాడు, దేవుడు కరుణించాడు. వర్షం పడుతుంది, మామూలుగా లేదు ఇక్కడ. నేనెల్లా వర్షం కొట్టించాడు రే, నేనెల్లా వర్షం. పెట్టించారా? నిజంగా దేవుడు కరుణించాడు. పార్టీలు ఎక్కడికి వెళ్ళినా సరే అన్ని పార్టీలు ఆనందం పార్టీ ఇస్తున్నాం కదా.
చెప్పు. అయితే ఈ వర్షంలో రాత్రి అంతా తడుచుకుంటూ అప్పుడప్పుడు బాగా ఇస్తుంటే చూస్తూ చాలా ఏంటిది ఆ తర్వాత సడన్గా భయం వేసింది. ఎందుకంటే కరెంట్ లేదు. రాత్రి అంతా కరెంట్ లేకుండా పడుతున్నాం. పర్లేదు, అంత ఏమీ భయమే లేదు, ఏదో కొంచెం భయం వేసింది. అలా మాట్లాడుకుంటూ అలా స్లోగా నిద్రకి వెళ్ళిపోయాం. చిత్రం అప్పటికి లేదురా లేదురా అంటున్నాడు. ఇక్కడ వాన పడింది, తర్వాత వడగళ్ళ వాన పడింది, తర్వాత అది ఒక 1 అవర్ దాకా పడుతూనే ఉంది. అదిగో ఇలా పడింది. ఫుల్గా గాలి ఎలాగంటే ఇలాగ ఫుల్గా గాలి వచ్చింది. ఒక్క రోజులో అన్నీ చూసాం. బాగుంది, ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మాకేమో ఇక్కడ రూమ్ ఇచ్చాడు. రూమ్ అంటే అది కూడా ఒక అదే చూశారు కదా, రేకుల షెడ్, దానికి 2 రూమ్స్. పైన ఏం లేదు, మామూలుగా ఇలా వేసి ఉంచాడు. బాగుంది, అది కూడా బాగుంది. అదిగో ఇలాగా మొత్తం బ్యాగులన్నీ తీస్తున్నాము. బ్యాగుల లోపలికి అదే లోపలికి వర్షం వచ్చింది, కొంచెం ఎక్కువ రాలేదు, జల్లాగా వచ్చింది, తర్వాత వచ్చిందిలేండి. బ్యాక్ సైడ్కి ఏమో ఇదిగో ఇలాగ వచ్చింది. నేను ఆడుకున్నాను అసలు అక్కడ. నేను ఆడుకున్న తర్వాత మామూలు కూడా కొంచెంసేపు ఆడుకున్నారు. అది కొంచెం వీడియో తీయలేం లేదు, కొంచెం సెన్సార్కి సంబంధించింది. మళ్ళీ తిడతారు మీరు నన్ను కింద కామెంట్లో. అది అయిపోయిన తర్వాత ఈ పైకి కొంచెం ఎక్కడం ట్రై చేశాను, ఈ మీదకి, అది అవ్వలేదు. తర్వాత అసలు అంటే ఏరియా అంటే మొత్తం మారిపోయింది. మేము ఏదాకైతే వచ్చామో అలా లేదు. క్లైమేట్ కూల్గా అయిపోయింది, చలేసింది, ఈ లోపల ఒక్కపోసింది. తర్వాత చాలాసేపటి దాకా మాట్లాడుకున్నాము, మొత్తం అంతా బట్టలు మార్చేసుకున్నాము. అది వాష్రూమ్ యాక్చువల్లీ, పర్లేదు బాగానే ఉంది. రాత్రిపూట వెళ్తే కొంచెం భయం వేసింది. అదే ఇది ఇక్కడి నుంచి వచ్చాం కదా, మళ్ళీ వెళ్దాం అనుకున్నాం, కానీ వర్షానికి మాకు అంత ధైర్యం సరిపోలేదు. ఎందుకంటే ఫుల్ వాటర్ కొట్టేసింది, పైనుంచి కింద కొట్టేసింది. ఇదో ఇక్కడి నుంచి కిందకు కూడా వెళ్ళిపోయింది ఆ ఏరియాకి. అదంతా కూడా బాగానే, అంటే ఎక్కువ వాటర్ ఫ్లో ఎక్కువ అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఇది ఫ్లో పెరిగింది. ముందు వచ్చిన అంత ఫ్లో మీరు గుర్తుందో లేదో, ముందుకు చూపించింది. అప్పుడు ఇక్కడ నుంచి కొంచెం మారిపోయింది క్లైమేట్, బాగా చీకటి అయిపోయింది. తర్వాత ఇదిగో ఇలాగుంది మీదన, మేము పడుతున్న రూమ్ మీదన ఇలాగ అయిపోయింది. యాక్చువల్లీ మేలో మంచు చూసాము మేము. వర్షం తగ్గిన తర్వాత మేము అలా బయటకు వచ్చాము. ఇదిగో ఇక్కడ ఫుల్ మంచు. తర్వాత మేము ముందుకు వెళ్తుంటే వాటర్ మాకు తగలడం, నేను మీద నుంచి అదే కారు మీద నుంచి వ్యూ నుంచి చూశాను, చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్ కూడా అందరూ చూశారు. అంటే స్మెల్ ఎలాగుందంటే చాలా ప్యూర్గా, చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఎవ్వరూ లేరు, మేము ఆ చుట్టుపక్కన ఎవ్వరూ లేరు, మేమే ఉన్నాం. కానీ ఆ ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం భయం వేసింది, కొంచెం బాగుంది, కొంచెం కామెడీగా అనిపించింది. మేమందరం ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసాము. మేము ముగ్గురు వెళ్ళాము. సో ఫాస్ట్గా వచ్చి ట్రై చేసాము. అక్కడ ముందుకు వెళ్ళి కొంచెం ఏదైనా తినడానికి ఒకసారి చూసుకొని మళ్ళీ వచ్చాము. మళ్ళీ అలాగా మాట్లాడుకుంటూ తిన్నాం. డే 2లోనే మొత్తం షూట్ అయింది.
చిన్న ప్రీ వెడ్డింగ్ షూట్కి వచ్చాను. అది అంతా అయిపోయింది. తర్వాత షూట్ అయిపోయిన తర్వాత బుర్రా కేవ్స్కి వెళ్ళాను. బుర్రా కేవ్స్ మనం అలాగే చూసిందే కదా అని తీయలేదు, కొన్ని వీడియోస్ తీశాను. అది కూడా షూట్ పరంగా తీశాను. రేయ్ ఫ్రెండ్స్ చూశాను, తర్వాత వాళ్ళకి కూడా కొన్ని వీడియోస్ తీశాను. అంటే ఎంజాయ్ మొత్తం అంతా ఎంజాయ్ మొత్తం అసలు రాలేదు ఒక 2 days మొత్తం. మెయిన్ ఎక్కువగా నాకు మార్నింగ్ సెకండ్ డే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 2:30 3 దగ్గర దాకా నాకు షూట్ అయిపోయింది. దాని తర్వాత మా దగ్గరికి వస్తే పిల్లలు ఆడుకున్నారు. రూమ్కి వచ్చిన తర్వాత పిల్లలు ఆడుకుంటుంటే వీడియో తీశాను. కానీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. చిన్నపిల్లలు కదా, చిన్న పిల్లలు అక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎదుగుతున్నారు. ఆ ఏరియా మొత్తం చాలా ప్లెజెంట్గా అనిపించింది. ముందు రోజు ఇద్దరం వెళ్ళాము. తర్వాత రోజు అందరం ఫ్రెండ్స్ అందరం కలిపి బయటకు వచ్చి బయటకి ఎవరికెవరికి ఏం కావాలో అంటే ఏవేవి కావాలో చూసుకొని మళ్ళీ వెళ్ళిపోయాము. మావాడు ఏదో కొనుక్కున్నాడు, అదేదో దీన్ని పదార్థం ఏంటో మీరే చెప్పండి ఫ్రెండ్స్. మావాడు చెప్పాడు, అదేంటో తర్వాత రివీల్ చేస్తాను. ఇవి టమాటాలు, ఇది ఉల్లిపాయలు, దానికి కారం పూసాడు. పోసారు, అది కారంలో ముంచాడు. దాని మీద నిమ్మకాయ పిండాడు. ఏంట్రా ఇది అని అంటే, అరే ఇది ఏంట్రా, ఇది సలాడ్ అట. ఎలాగిచ్చాడు, సలాడ్లో ఫస్ట్ ఉప్పు కారం ఉంది. హలో గాయస్, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? సెకండ్ డే మామూలుగా జరగలేదు. ఫుల్గా షూట్స్, చిన్న చిన్న వర్క్లు, మామూలుగా అలా తిరగడం, చిన్న చిన్న ఏరియాస్కి వెళ్ళడం. అంటే బుర్రా కేవ్స్కి అలాగే వెళ్ళడం. అలాగే బుర్రా కేవ్స్ మీకు తెలుసు కాబట్టి అవేమీ మీకు చూపించలేదు. సో ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తున్నాను. మామూలు నైట్ సెట్ చేశారు. ఏంటంటే ఇదిగో ఇక్కడ సెట్ చేస్తున్నారు. ఏది ఫైర్ క్యాంప్ వీడియో ఇంకొక కొద్దిసేపట్లో వస్తుంది. మాడు ఇక్కడ మావాడు X300 Pro దీనికి లెన్సెస్ కొడతాం ఫొటోస్, అవి కూడా పెడతాను నేను. మామూలు X300 Pro విత్ లెన్స్ ఫొటోస్ ఇప్పుడు కొడతాం. చంద్రుడికి కొన్ని ఫొటోస్, ఇప్పుడు అలా చంద్రుడికి కొన్ని ఫొటోస్, మాకు కొన్ని ఫొటోస్ తీస్తాం దీంతో. ఇందులోనే అన్నీ తీసిన దాంట్లోనే నేనేం తీసానో చెప్పుకొని చూద్దాం. ఎస్, ఇది తీశాను. ఈ ఫోటోనే నేను తీసాను. మామూలు సెట్ చేశారు, చాలా బాగుంది. ఇప్పుడు కొన్ని వీడియోస్ కూడా నాకు తీస్తాను నేను. చాలా బాగుంది. కొంచెంగా ప్రిపేర్ అవుతున్నాం. చిన్న ఫన్నీ వీడియోస్ వస్తాయి, చూడాలి ఇప్పుడు మీరు. థ్యాంక్ యూ. ఫొటోస్ తీస్తున్నాడు మావాడు. అలా మూన్ తీసాడు అంతే. సెకండ్ డే నైట్ ఇది మొత్తం. అంటే లైట్స్ ఉన్నాయన్న అని చెప్పి అక్కడ బాయ్ చెప్పాడు. లైట్స్ ఏమని చెప్పాను. వేసిన తర్వాత ఇదో ఇలా వేసి మామూలు కచేరీ పెట్టాం. ప్రతిసారి ఒకటే మూమెంట్ ఇది. థర్డ్ డే
ఉప్మా సేమియా ఉప్మా టిఫిన్ తింటున్నాం. టిఫిన్ తిని ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్తాం, లేదా ఇంటికి స్టార్ట్ అయిపోతాం. వెల్కమ్ టు మై ఛానల్ టు మై వెల్కమ్. అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం. అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. చాలా బాగా ఉంది. హాలిడేస్ త్వరగా అయిపోయాయి. త్వరగా అయిపోయింది. మళ్ళీ సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు ఇస్తారు? మళ్ళీ 6 monthsకి మళ్ళీ వస్తాం. మళ్ళీ నా 9th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వస్తాను సమ్మర్. ఛానల్ టు మై వెల్కమ్. బాయ్ బాయ్. ఛానల్ టు మై వెల్కమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.